మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాం. చెప్పండి. చెప్పండి. అది ఇండిపెండెన్స్ డే వస్తోంది కదా సార్. ఆ రోజు మీరు, బాగి గారు, పిల్లలు అందరూ మా ఆశ్రమానికి వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తే బాగుంటుందని మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు మేడం? అదెలా కుదురుతుంది? ఆ రోజు అమర్ ప్యారెడ్ గ్రౌండ్కి వెళ్తాడు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, అంతేకాని ఆశ్రమానికి ఎలా వస్తారు? అడగడానికి మీకు కాస్తైనా కామన్ సెన్స్ ఉండాలి. మనోహరి, మీ వార్డెన్ గారితో ఇలాగేనా మాట్లాడేది? లేకపోతే ఏంటమర్? ఆవిడ గొంతమ్మ కోరికలు కోరుతుంది. మేడం అడగకూడదేం అడగలేదు కదా మనోహరి. ఆవిని అంతలా హర్ట్ చేయడం ఎందుకు? నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. ఆగస్టు 15న అమర్ పెరెడ్ గ్రౌండ్ కి వెళ్లకుండా, పిల్లలు స్కూల్ కి వెళ్లకుండా అందరూ ఆశ్రమానికి ఎలా వెళ్తాం? వెళ్తున్నాం. ఈసారి ఇండిపెండెన్స్ డే ఆశ్రమంలో జరుపుకుంటున్నాం. మేడం, మేము వస్తాం. మీరు ఏర్పాట్లు చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మీరొచ్చి స్పీచ్ ఇస్తే పిల్లలకి స్ఫూర్తిగా ఉంటుంది. అలాగే మేడం. రాజు గారు, ఖర్చులకు డబ్బులు కావాలంటే చెప్పండి. వద్దు సార్, ఉన్నాయి. మీరు రావడమే మాకెక్కువ. అమర్, నువ్వు ఆర్మీ ఆఫీసర్వి. ఆ రోజు నువ్వు పెరెడ్ గ్రౌండ్ కి వెళ్ళకపోతే అవన్నీ ఆయన చూసుకుంటారు. మీకెందుకు మనోహరి? ఆయన మాట ఇచ్చారు కదా, తప్పకుండా వస్తాం. మీరు హ్యాపీగా ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనమ్మా, వెళ్ళొస్తాం. ఉంటాం సార్.